మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి 2 షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విజయవంతంగా మహిళా వైద్యుల సమావేశం, జ్యోతి ప్రజ్వలన చేసి సెమినార్ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు బడేటి, చింతమనేని. అట్టహాసంగా ప్రారంభమైన ఆశ్రమం కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు, చైర్మన్ గంగరాజు దంపతులకు ఘన సత్కారం, సేవా కార్యక్రమాలకు శ్రీకారం. ఏలూరు సిఎస్ఐ చర్చ్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి, సంఘ సభ్యులచే ఘన సన్మానం. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని సూచన. మానవత ఏలూరు యూనిట్ సమీక్షా సమావేశం నిర్వహణ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సాయం. భక్తులతో కిటకిటలాడిన రాట్నాలమ్మ ఆలయం, అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ అప్స్టర్స్
గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం వట్లూరులో శ్రీ కన్వెన్షన్ హాల్లో 9వ రాష్ట్ర వార్షిక సమావేశం జరిగింది. శని ఆదివారాలు ఈ సమావేశాలు జరుగుతాయి. ప్రధానంగా ఈ సొసైటీ ప్రసూతి వైద్యం, స్త్రీ వ్యాధుల గురించి ఏర్పాటు చేయబడింది. రాష్ట్ర స్థాయి సమావేశాల ఆర్గనైజింగ్ చైర్పర్సన్గా ఏలూరులోని ప్రముఖ ప్రసూతి వైద్యులు డాక్టర్ పి నిర్మలాదేవి వ్యవహరిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి సుమారు 1200 మంది మహిళా డాక్టర్లు, వైద్య విద్యను అభ్యసిస్తున్న మహిళా డాక్టర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. దేశ విదేశాల నుండి కూడా సౌహార్ద ప్రతినిధులుగా ప్రముఖ మహిళా డాక్టర్లు, ప్రొఫెసర్లు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది అనే అంశంపై ప్రధానంగా వక్తలు ప్రసంగించారు. తమ అనుభవాలను తోటి డాక్టర్లతో పంచుకున్నారు. ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ ఉపన్యాసాలు, చర్చలు జరిగాయి. ప్రసూతి వైద్యంలో ఆధునిక పోకళ్ల గురించి చర్చ జరిగింది. ప్రసూతి సమయంలో తల్లి బిడ్డల మరణాలు నివారించడానికి ప్రముఖంగా ప్రస్తావన వచ్చింది. ఈ అంశంపై వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు, చిత్తశుద్ధి కూడా ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. డాక్టర్ నిర్మలాదేవి మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో పాల్గొన్న వక్తలు తమ జ్ఞానాన్ని, అనుభవాన్ని పంచుకున్నారని చెప్పారు. 14 సంవత్సరాల క్రితం రాష్ట్ర స్థాయిలో ఏలూరులో ఇటువంటి సమావేశాలు జరిగాయని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్లు పాల్గొని వారు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా వైద్యులకు అండగా ఉంటుందని అన్నారు. శిశు మరణాలను తగ్గించాలని, హాస్పిటల్కు వచ్చే పేద రోగులకు వారానికి ఒకసారి గాని ప్రతిరోజు కొంతమందికి గాని ఉచిత సేవలు అందించాలని కోరారు. శనివారం లాగానే ఆదివారం జరిగే సమావేశాలను కూడా జయప్రదం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వైద్య విద్యార్థుల క్విజ్ వంటి పోటీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంకా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి డాక్టర్ రోషిని, ట్రెజరర్ డాక్టర్ చిత్ర ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సమావేశంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ శాంతకుమారి, డాక్టర్ కె వందన, డాక్టర్ కన్నన్ ప్రసంగించారు. చాలా మంది నార్మల్ డెలివరీకే జరుగుతూ ఉండేది. దానికి అనేక రకమైన పద్ధతులను అవలంబిస్తుండేవారు. మరి నేటి నవ సమాజంలో అన్ని మార్పులు వచ్చి ఎవరికి వాళ్ళే డేట్లు పెట్టుకొచ్చేస్తున్నారు. పలానా రోజున అమావాస్య ఉంది, లేకపోతే శుక్రవారం ఉంది, శనివారం ఉందని వాళ్ళే చెప్పుకుంటూ పిల్లల జాతకాలను వాళ్ళే మార్చేస్తున్నారు. ఎవరైతే ఒరిజినల్ గా వాళ్ళ ఇన్స్పిరేషన్ గా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వీళ్ళు అనేక సేవలు చేస్తూ చాలా వాళ్ళు పీజీ చేసేటప్పుడు వాళ్ళు ఉపయోగపడేది కూడా చెప్పారు. మరి ఈ డెలిగేట్స్ మీటింగ్ కూడా రమ్మారని 1200 నుంచి 1500 మంది దాకా రావడం కూడా చాలా గర్వకారణం. వాళ్ళు రేపు భవిష్యత్తులో వాళ్ళు మంచి జీవితం సాధించే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే మీరు కూడా పేద ప్రజలకు ఏదైతే కొంతమంది ఉంటారో రోజు ఎవరో ఒకరికి లేకపోతే వారానికి ఒకరికో మీ వంతుగా వాళ్ళకి ఉచితంగా కూడా సేవలు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నమస్కారాలు. ముఖ్యంగా తల్లి బిడ్డ ప్రధానంగా ముడిపడి ఉన్నటువంటి అంశం. పుట్టినటువంటి ప్రతి బిడ్డ ముందు మొదటి శ్వాస ఆ యొక్క డాక్టర్ డెలివరీ చేసినటువంటి డాక్టర్ చేతిలోనే తీసుకుంటారు. అనేక మంది పిల్లలకి డెలివరీ అవ్వడానికి మీరు పడుతున్నటువంటి శ్రమలు టైంతో సంబంధం లేకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఫేస్ చేయడానికి ఉన్నంత అవకాశం కొట్టి చూశాను. ప్రతి ఒక్క డాక్టర్ గారు కూడా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం. ఈ రోజున తమిళ మండలం కానీ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. నేను మూడోసారి కొత్తగా అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రాం మరి మీ ప్రోగ్రాంటే నేను రావడం జరిగింది. మేమందరం గెలవడంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో మీ అందరికీ కూడా భాగస్వామ్యం ఉందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. మీ అందరి పాత్ర కూడా
మీరు చేసినటువంటి కృషిని ప్రత్యేకంగా అభినందనలు మా తోటకు తరఫున మా తరఫున వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటూ నేను అందరికీ కూడా సెలవు. వైద్య రంగంలో అత్యాధునిక సేవలను అందించడంతో పాటు ఉన్నత ప్రమాణాలతో వైద్య విద్యను అందించడానికి ఏలూరు సమీపంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు వైద్యశాస్త్ర అకాడమీ రజతోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా ప్రారంభించారు. చైర్మన్ గోకరాజు గంగరాజు, సెక్రటరీ గోకరాజు రామరాజు, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, ఆశ్రమం డైరెక్టర్ జి రతీదేవి, సీఈఓ హనుమంతరావు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం చైర్మన్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 1999లో స్థాపించిన ఆశ్రమం మెడికల్ కళాశాల ఆసుపత్రి ద్వారా ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య విద్యను అందించడంతో పాటు ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు అత్యుత్తమమైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. రజతోత్సవాల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని, అలాగే పేదలకు రాయితీలతో కూడిన వైద్య సేవలు అందించనున్నామని తెలియజేశారు. ఈ రజతోత్సవాలు 2025 జూలై వరకు కొనసాగుతాయని తెలిపారు. త్వరలో ఆశ్రమంలో క్యాన్సర్ ఆసుపత్రిని కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలో జాతీయ వైద్య కమిషన్ ద్వారా ప్రాంతీయ వైద్య విద్య సాంకేతిక కేంద్రంగా కేవలం ఆశ్రమం కళాశాలకే గుర్తింపు లభించడం తమకెంతో గర్వకారణంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె అంజిరెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ చేబ్రోలు శ్రీనివాస్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె సంతయ్య, అకాడమిక్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ వేణుగోపాలరాజు, గ్రూప్ సీఈఓ ఎస్ రాజరాజన్ తదితరులు పాల్గొన్నారు. without good ethics and something like and also is to identify, and my suggestion to them is generate funding through research. It is also not that easy because people are going to nook and corner and I've gone through all the ups and downs of really creating, taking no shortcuts, his persistence, perseverance, and being a drug discovery to differentiate ashram and it would reach. Thank you, Karan. We welcome. ఆత్రేయపురం లేదా కాజాలు ఇంపార్టెంట్ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఎంతో ఈరోజు ఆశ్రమ్ మెడికల్ కాలేజీలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ గోకరాజు గంగరాజు గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి కనుమూరి బాపిరాజు గారు, ఫార్మర్ ఎంపీ, ఫార్మర్ టీటీడీ చైర్మన్ గారు, తర్వాత వైస్ చైర్మన్ గారు అంటే రంగరాజు గారు, సెక్రటరీ గారు అంటే రామరాజు గారు, మరియు మెడికల్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు అందరూ కూడా రావటం జరిగింది. దీంట్లో స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ అందరూ పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈ ఇనాగరేషన్ని చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ చేశారు. దీనికి నెక్స్ట్ కమింగ్ 1 yearలో ఏమేమి చేయాలి అనేది కూడా బ్రోచర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు పార్టిసిపేషన్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దైవాన్ని నమ్ము, నా తండ్రి నా తల్లి తండ్రి నాకు దైవం. వారిద్దరు సాక్రిఫైసెస్ నేను చూశాను. అందరూ అనుకుంటారు బోల్డని ఆస్తులు ఇచ్చారని. ఈ ఆస్తి మొదట్లో అనుకునేవాడిని, నా తండ్రి నా తల్లి సంపాదించిన ఆస్తి నాకు బోల్డంత ఉందని. ఈ రోజున
డబ్బుతో సమస్య కాదు, వాళ్ళు చేసిన సాక్రిఫైజెస్ మా కుటుంబం కోసం అనుకున్నాను, కానీ నిజంగా మా కుటుంబం కోసం కాదు, ఈ సొసైటీ కోసం వాళ్ళిద్దరు చేసిన సాక్రిఫైజెస్ నేను మరవలేను. ఎందుకంటే ఈ సంస్థ ఒక చిన్న ఎంప్లాయీ మూసేస్తాను, మీ సంస్థ మూయించేస్తానన్న పరిస్థితి నుంచి ఆయన ధైర్యంగా ఆ వెధవని కాళ్ళు అరిగేటట్టు చేసి ఈ రోజున మెడికల్ కాలేజ్ ఈ పరిస్థితికి వచ్చిందంటే ఆ దరిద్రులందరూ పోయి, తర్వాత నా భార్య, నా అమ్మ మీ ఆయన అసలు కాలేజీకి వెళ్ళట్లేదు, వెళ్ళకపోతే ఎలాగమ్మా, ఎవరో ఒకరు చూసుకోవాలి కదా, పెద్దోడుని వదిన గారు హైదరాబాద్లో కాలేజ్ చూసుకుంటున్నారు, మీ ఆయనేమో కాలేజీకి వెళ్ళట్లేదు, మరి ఎవరు వెళ్ళకపోతే ఎలాగని సత్యనారాయణ గారిని సలహా అడిగితే సత్యనారాయణ గారు రతి మానవత ఏలూరు యూనిట్ నెలవారీ సమీక్షా సమావేశం ఆదివారం ఉదయం స్థానిక ఆర్ఆర్పేటలోని లేడీస్ రిక్రియేషన్ క్లబ్ నందు మానవత అధ్యక్షులు పోడూరి కనకదుర్గ అధ్యక్షతన ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిలగల కొండలరావును ఆహ్వానించారు. కార్యదర్శి వల్లూరిపల్లి సాయిసుధా నెలవారీ కార్యక్రమాల నివేదికను, కోశాధికారి అల్లూరి మోహిని ఆర్థిక నివేదికను సభకు తెలియజేశారు. సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సభ్యత్వాల నమోదును అధికం చేయాలని విద్యానిధి చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, మండల చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల, డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు సభకు తెలియజేశారు. ఆర్థికంగా వెనుకబడిన 2 ఇంటర్మీడియట్ విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున సహాయంగా అందజేయడం జరిగింది. ఏఆర్డీజేకే స్కూల్ ఉపాధ్యాయుని తోట గంగాభవాని భర్త నాగరాజు 5,000 రూపాయలను, ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు 2,000 రూపాయలను, సిహెచ్ శామ్యూల్ సంజీవ్ 1,000 రూపాయలను మానవతా విద్యానిధికి విరాళంగా అందజేశారు. సకల కళాకారుల సంక్షేమ సంఘం వారు కళా తపస్వి అడుసుమిల్లి చంద్రశేఖర్ స్మారక పురస్కారం 5,000 రూపాయలను, నెక్స్ట్ జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో నల్లజర్ల మండలం దోబచర్ల గ్రామం భజన కళాకారిణి పుట్టి ధర్మావతికి అందజేశారు. 2024-25 సంవత్సరం మానవతా ఏలూరు యూనిట్ డైరెక్టర్ ముఖ్య అతిథి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథి పిలగల కొండలరావును మానవతా సభ్యులు సన్మానించారు. కవి, గాయకులు శ్రీహరికోటి తాను రచించిన సన్మాన పత్రాన్ని చదివి వినిపించారు. కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ పోలవరపు దేవ రత్నాకర్రావు, డైరెక్టర్లు దేవినేని భాస్కర్రావు, కడియాల కృష్ణారావు, కన్వీనర్ వాసిరెడ్డి శేషగిరిరావు, సంయుక్త కార్యదర్శి పైడి కస్తూరిబాయ్, ఇన్నర్విల్ క్లబ్ పూర్వ అధ్యక్షులు పిఎస్ లక్ష్మి, కార్యనిర్వాహక సభ్యులు పుల్లాబట్ల సత్యవాణి, గారపాటి పద్మజావాణి, అల్పాహారం ఏర్పాటు చేసిన పెద్దు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చిన్న తెలుగు పుస్తకం కోసం ఆయన కూడా ఆయన గ్రామాలయంలో మీరు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఏలూరు ఆర్ఆర్పేటలోని అది మాకు పునఃకరించిన రోజు, అదే నేటి సన్మాన పాత్రలు జన్మించిన రోజు. 96లో శ్రీ సుధాకర్తో వివాహ మహోత్సవం జరుపుకొని వారి ఏకైక తండ్రిగా మేడం కొంచెం దగ్గర కొంచెం కింద సార్, కొంచెం కింద మేడం గారు కొంచెం కింద ఒకసారి సార్. మాట్లాడుతుంది ఒకసారి సార్. సహాయం చేస్తుంది. ఇంకో కార్యక్రమం ఉంది. సమాజంలో అనేక విషయాలు మనం చూస్తున్నాం కాబట్టి
మానవత కానీ ఏ సంస్థ అయినా కూడా టీమ్ వర్క్ బిల్డప్ చేసుకుంటేనే ఆ సంస్థ ఎక్కువ కాలం ముందుకెళ్ళగలుగుతుంది. ఒక వ్యక్తి 500 సభ్యత్వం చేస్తారు, లేకపోతే ఒక వ్యక్తి 1000 సభ్యత్వం చేస్తారు అనేది ఎప్పుడు కూడా ఆ సంస్థ అప్పటికప్పుడు తాత్కాలికంగా బాగుండవచ్చు, కానీ శాశ్వతంగా ఆ సంస్థ అంత బలపడదు. అందరూ కూడా భాగస్వామ్యం తీసుకోవాలి. మనది అనే ఆ బిలాంగింగ్నెస్, ఓన్నెస్, ప్రజలనెస్, ఇంక్లూజివ్నెస్ తీసుకొచ్చినప్పుడే సంస్థ అయినా వ్యవస్థ అయినా వ్యాపారాన్ని ముందుకెళ్తుంది. ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ మరొకసారి మరి ఇవాళ 3000 సభ్యత్వం ఏదో నుంచి సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నామంటే ఇందాక మనం ఎంత స్ట్రాంగ్ గా ఉంచితే వాళ్ళ మిగతా జిల్లాలో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. మనందరి బాధ్యత వాళ్ళని శక్తం చేయడం. కాబట్టి ఈ సంవత్సరం కంపల్సరీ కూడా మరి సభ్యత్వాలు పెంచాలి, సేవా కార్యక్రమాలు పెంచాలి. ఎక్కడికైనా కూడా భాస్కరరావు గారు కానీ రత్నాకర్ గారు కానీ మా ఏలూరుని మోడల్ గా చూసి చేయండి అని చెప్పేసి గర్వంగా చెప్తున్నట్టు చేయాలంటే మనం అందరం కూడా చేయగలిగి మరింత మరి ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకునే అవసరం ఉంది. ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టిన అందరం కూడా మానవ సంస్థకి అభివృద్ధి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ రోజు ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ఆత్మీయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మన శాంతి నగరంలో తీసుకెళ్లిన బాడీ కూడా అక్కడ దాన కార్యక్రమాలు చేసే కాడ చాలా మంది కొన్ని శ్మశానాలు కొద్దిగా సౌకర్యాలు లేక అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సౌకర్యాలన్నీ మనం ఏమేం కావాలి అక్కడ వెళ్ళినాక ఉండాలి. ఆ వాచ్మెన్ డెత్ అయిన సర్టిఫికేట్ తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాలి, వాళ్ళు బయలుదేరి ఇవ్వాలి. మళ్ళీ అది ఆన్లైన్ లో వాళ్ళు తీసుకెళ్ళేటట్టు కొంచెం వివరంగా చెప్పాలి. రెండో విషయం ఏంటంటే ఇన్వోటేట్ కూడా పెట్టించాలి మన సంస్థ. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు కొంతమంది. దాని వెనుక ఉంది కనుక అది కూడా మనం ఒక రికమెండేషన్ ఎమ్మెల్యే గారి ద్వారా ఇచ్చి అక్కడ కూడా కొంచెం ప్రొవైడ్ చేయాలి. అలాగే స్వచ్ఛంద ఏలూరు నియోజకవర్గ అభివృద్ధిలో అందరూ సమిష్టిగా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు గన్ బజార్లోని సిఎస్ఐ చర్చిలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఆరాధనలో ఎమ్మెల్యే చంటి పాల్గొన్నారు. సంఘస్థుల ప్రత్యేక ఆహ్వానం మేరకు చర్చికి విచ్చేసిన ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దైవ ఆశీర్వాదాన్ని పొందారు. అనంతరం దైవ సేవకులు పాస్టర్ రత్నరాజు, అసిస్టెంట్ పాస్టర్ రంజిత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చంటిని దుస్సాలువతో పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ మంచి సమాజం కోసం సత్ప్రవర్తన కలిగి ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని హితవు పలికారు. నియోజకవర్గాభివృద్ధిలో అందరూ సమిష్టిగా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు జుంజు మోజెస్, టీడీపీ నాయకులు అమరావతి అశోక్, సిఎస్ఐ సెక్రటరీ కిరణ్ కుమార్, టీవీఎస్ ప్రసాద్, ట్రెజరర్ శ్యామ్, వర్ల విద్యాసాగర్, భూపతి అప్పారావు, కంచుగుమ్మం నాని, రాజేష్, బన్ను తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు చేరువై దీవించండి, అభివృద్ధి పరచండి, రైతులో వారిని వందనాలు స్తోత్రం ప్రార్థిస్తున్నాం. మంత్రుల కొరకు నీకు ఎమ్మెల్యే గారితో వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ప్రోత్సాహం, సపోర్ట్ ఎలా మా ప్రభావాన్ని తోడుగా ఉంచి ఏలూరు నియోజకవర్గం మా తండ్రి శాసన నడిపించి దీవించున్నాను. కుమారుడు పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవుని యొక్క దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ తోడేది వారిని బలపరిచి. చూడండి సార్, ఇచ్చోడు సైడ్ కొండి. మీ అందరూ కూడా సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంచి సమాజం కోసం అందరికీ ఉపయోగపడేదిగా ఉండాలన్న ఒక విశ్వాసంతో ఒక ఆశయంతో నేను ఏదైతే నడిచాను దానికి ముందు మీ అందరి సహకారం కూడా కావాలి. తప్పనిసరిగా మీ ఎవరికి ఏ పని
మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఎల్లవేళ మీ సహకారం తోడ్పాటు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏలూరు అభివృద్ధిలో మనమందరం కూడా ఒక తల్లి బిడ్డలాగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో ఉన్న ఏపీటీ డబ్ల్యూఆర్ స్కూల్ కాలేజీలు శనివారం సాయంత్రం 7:30 పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. క్లాస్ రూమ్లు, వంటశాలను పరిశీలించి భోజనం చేశారు. అన్నం సరిగా ఉడికించాలని, మెనూ ప్రకారం అన్నం పెట్టాలని, ఏవైనా అవకతవకలు వచ్చినా సహించేది లేదని, చాలా జాగ్రత్తగా పనిచేయాలని, మళ్లీ తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు ఇలా ఉంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఉపాధ్యాయులను హెచ్చరించారు. అలాగే విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. స్కూల్ కాలేజీల్లో మెనూ విషయంలో గానీ, ఉపాధ్యాయ సిబ్బంది పనితీరులో గానీ ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని చెప్పారు. అనంతరం మెనూ రికార్డులను, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. మంచిగా పెట్టండి, లేదు సరిపోతే చెప్పండి, నేను చెప్తాను, అధికారులు చెప్తాను. రోడ్ల మీద ఎవరైనా కనబడ్డారనుకో నిర్దాక్షిణ్యంగా తీసుకుంటాం. ఈ ఉద్యోగాలు వస్తాయా? నాకు సీట్ ఇస్తారా? రోడ్ల మీద కనబడ్డారనుకో పక్క లైట్లు లేవు కదండి, మన కొంచెం ఏది వేసుకోండి, పిల్లలు తిరిగేదాకా పాములు అసలే పాములు తిరుగుతున్నాయి. నాకు ప్యాకెట్లు చూపించారా? రాజు గారు ప్యాకెట్లు చూపించారు అక్కడ వచ్చింది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్,
799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరిసా డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్ NAC A+ గ్రేడ్ గుర్తింపు, ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన #1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే ధ్యేయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరిసా డిగ్రీ అండ్ పీజీ కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 9966115229, 08812251210 and 250380. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC and autonomous, మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, B.Pharmacy, M.Pharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VCTN, VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016, 8500669271. SR షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్. జూలై 6 నుండి సరికొత్త స్టాకుపై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీషర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1500 రూపాయల DK బ్లౌజ్ వర్క్ సారీ 1049 రూపాయలు, 2 కృతికా పట్టు సారీస్ 2799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. క్యాటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో SR షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో, క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్,
ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం వంగూరు గ్రామ అద్దె భవనంలో నిర్వహించబడుతున్న గురుకుల పాఠశాలకి స్థలం కేటాయించి శాశ్వత భవనాలు నిర్మించాలని ఆదివారం పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కాకినాని ఆధ్వర్యంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కాకినాని మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం వేగవరం గ్రామంలో ఉన్నటువంటి హేలాపురి ఇంజనీరింగ్ కళాశాల సంబంధించిన భవనాల్లో అద్దెకి 2017 సంవత్సరంలో జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇన్ని సంవత్సరాలు అవే బిల్డింగుల్లో క్లాసులు మరియు హాస్టల్, హరకర వసతులతో కాలం వెళ్లదీశారని, అయితే గత 5 నెలల క్రితం హేలాపురి కళాశాల యాజమాన్యం గురుకుల పాఠశాల ఉన్నటువంటి భవనాలను ఖాళీ చేయమని చెప్పిన నేపథ్యంలో పాఠశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది పై అధికారుల ఆదేశాలతో అనేక ప్రైవేట్ బిల్డింగులు వెతికి ఆఖరికి వంగూరు గ్రామంలో ఉన్నటువంటి పాత ఒక ప్రైవేట్ కళాశాలకు సంబంధించిన భవనంలోకి గురుకుల పాఠశాలను మార్చడం జరిగిందని, అయితే అక్కడ కూడా చాలీచాలని తరగతి గదుల్లోనే విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మరియు పంట పొలాల మధ్యలో పాఠశాల ఉండడం వల్ల పాముల బెడద ఉంటుందని నాని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 240 మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలో ఒక ప్రిన్సిపల్ మినహా మిగతా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది అంతా పార్ట్ టైం మరియు కాంట్రాక్ట్ సిబ్బంది కావటం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని, కావున విద్యార్థుల పట్ల దయ ఉంచి గురుకుల పాఠశాలకు స్థలం కేటాయించి శాశ్వత భవనాలు నిర్మించే విధంగా చర్యలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్ కాపాడాలని శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం క్రాంతి, సి యశ్వంత్, ఎం చందన్, ఐ విజయ్ తదితరులు పాల్గొన్నారు. కాకినాని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు దెందులూరు శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారిని పీడీఎస్సీ ఆధ్వర్యంలో కలవడం జరిగింది. ప్రధానంగా దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెదవేగ మండలంలో ఉన్నటువంటి వంగూరు గ్రామంలో మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలికల పాఠశాల అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో వేగవరంలో ఉన్నటువంటి హేలాపూర్ ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నటువంటి బిల్డింగ్స్లో ఆ యొక్క పాఠశాలని నిర్వహించేశారు అద్దె భవనాల్లో. అట్లాగే ఆ హేలాపూర్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం ఆలాప్ సడన్గా అది పాఠశాలని ఖాళీ చేయమంటే వంగూరు గ్రామంలో ఉన్నటువంటి వేరే కళాశాల బిల్డింగ్లోకి తాత్కాలికంగా తీసుకెళ్లి మార్చడం జరిగింది. అయితే అక్కడ 240 మంది విద్యార్థులు సరిపడా రూములు లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అట్లాగే అక్కడ ప్రిన్సిపల్ మినహా అక్కడ పనిచేసేటువంటి ఆ స్టాఫ్, నాన్ టీచింగ్ కానీ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా అయితే గెస్ట్ ఫ్యాకల్టీ అవడం లేదంటే కాంట్రాక్ట్ లెక్చరర్స్ అవడం వల్ల విద్యార్థులకి నాణ్యమైన విద్య అందడం లేదు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి వసతులు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే బాలికల పాఠశాల అంటే కొంత సెక్యూరిటీ ఇవన్నీ ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు ప్రభాకర్ గారిని కలిసి ఏవైతే బీసీ గురుకుల పాఠశాల ఉందో పాఠశాలకి శాశ్వత భవనాలు కూడా నిర్మించాలని కూడా కోరడం జరిగింది. ఆయన పరిశీలన చేస్తామని చెప్పారు. అట్లాగే మన జోన్కి సంబంధించి కృష్ణా జిల్లా కానీ, పశ్చిమ గోదావరి జిల్లా కానీ, తూర్పుగోదావరి జిల్లా సంబంధించి ఒక్క బీసీ గురుకుల పాఠశాల కాలేజీ హాస్టల్ కూడా లేకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. సో ఆ విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా ఆ యొక్క దృష్టిని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు. అట్లాగే నిన్న కాక మొన్న పెదవేగంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను కూడా ఆయన సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అనేక విషయాలను కూడా ఆయన పరిశీలన చేశారు. అదేవిధంగా ఈ ఒంగూరులో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలను కూడా సందర్శన చేయాలని కోరాము. సో ఆయన స్పందించి సందర్శన చేస్తామని చెప్పి తెలియజేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ గురుకుల పాఠశాలకి శాశ్వత భవనాలు నిర్మించేంత కూడా ఖచ్చితంగా పీడీఎస్సీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రామకోటి ప్రాంగణంలో ఆదివారం ఏలూరు లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు ఎంజేఎఫ్ లైన్ మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో ప్లాటినం పర్ల్స్ లైన్ అధ్యక్షులు డాక్టర్ శ్రీమతి చందనచే 112 మందికి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి మందులు, పేస్టులు ఇచ్చి తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. 48 మంది విద్యార్థులు పరీక్షల అనంతరం బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఇచ్చారు. ఎవరైనా తమ హాస్పిటల్కి వచ్చిన వారికి ఫీజు లేకుండా మిగిలిన వైద్యానికి కూడా రాయితీతో కూడిన సేవలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎంజేఎఫ్ లైన్ పద్మావతిని ప్రారంభించారు. మరియు బొలిశెట్టి సురేష్ కుమార్, పిల్లి పండ్రీనాథ్, పరస శ్రీనివాసరావు, ఎం వెంకటేశ్వరరావు,
ఎం విఠల్ వచ్చిన వారికి సేవలు అందించారు. ఏలూరు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ మానేపల్లి రామారావు. నేను ప్రతి ఆదివారం ఇక్కడ ఒక మెడికల్ క్యాంపు గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఉచిత దంత వైద్య శిబిరం. ప్లాటినం పెరల్స్ ప్రెసిడెంట్ డాక్టర్ చందన గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చాలామందికి దంత సమస్యలు ఉన్నాయి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా చాలా వేలకు వేలు అడుగుతున్నారు. అది దృష్టిలో పెట్టుకుని ఆవిడ కూడా ముందుకు వచ్చారు, నేను సర్వీస్ చేస్తానని చెప్పి. ఈ కార్యక్రమంలో సుమారుగా ఒక 110 మంది దాకా పాల్గొంటున్నారు. వీరందరికి కూడా పరీక్షలు చేసి పేస్ట్లు, ట్యాబ్లెట్స్ ఇక్కడ అవసరం ఉన్నాయని కూడా ఇస్తున్నారు. ఇంకా ఏదైనా అవసరమైతే హాస్పిటల్కి వస్తే అతి తక్కువ ఛార్జీలతోటి చేస్తారు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఉంటే వారిని కలవచ్చు, మమ్మల్ని కలిసినా పర్లేదు. అలాగే గత 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఐ క్యాంప్ పెడుతున్నాం. వచ్చే ఆదివారం ఐ క్యాంపు 150 మంది వస్తున్నారు. ప్రతి క్యాంపులో కూడా 20 మంది ఆపరేషన్కి వెళ్తున్నారు. ఇప్పటికి సుమారుగా 9,000 మందికి చేయించాం. అది ఎంతో కూడా పవిత్రమైన కార్యక్రమం. దాంట్లో కూడా అందరూ పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమానికి నాకు పండ్రినాథ్ గారు, వెంకటరామయ్య గారు ఇలాగ చాలామంది మనకు సహకరిస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో నేను ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది. అలాగే ప్రతి ఆదివారం ఏదో ఒకటి, ఈ నెల ఆఖరిగా ఆదివారం, లాస్ట్ ఆదివారం 28 హైదరాబాద్ ఏవిఎస్ హాస్పిటల్ వారిచే వెరికోసిస్ చాలా ఖరీదైన పరీక్షలు అయ్యి అది కూడా అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలిసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి ఆదివారం విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు అమ్మవారి ఆలయంలో నూతన వస్త్రాలంకరణ, అన్నప్రాసన తదితర మొక్కుబడులను చెల్లించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ప్రతి ఆదివారం అమ్మవారిని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో ఎం సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఆంధ్రాలో ఈ దర్శనం టికెట్ తీసుకున్న వారు అమ్మవారిని దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు. ఆషాఢమాసం సందర్భంగా రాట్నాలకుంట గ్రామంలో వెలిసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారికి సార సమర్పించడానికి బయలుదేరి వెళ్తున్నామని పెదవేగి మండలం కవ్వకుంట గ్రామానికి చెందిన
రామాలయం కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారికి తమ గ్రామం నుండి సారె సమర్పించడం జరుగుతుందని, అలాగే ఈ సంవత్సరం నుండి రాట్నాలమ్మ తల్లి అమ్మవారికి సారె సమర్పించడానికి కవ్వకుంట గ్రామానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో బయలుదేరి వెళ్తున్నామని తెలిపారు. ముందుగా గ్రామంలో ఉన్న శివలింగానికి పూజలు నిర్వహించి అనంతరం రాట్నాలగుంట గ్రామం బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పామర్తి నాగేంద్రమ్మ, కనకమ్మ, ఆరేపల్లి నాగేశ్వరమ్మ, అనుమల దాసుహేమ, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. చదవి మండలం కావగొండ గ్రామ పంచాయతీ తరఫున మరి ఈ రోజున కావగొండ నుంచి మరి మన భక్తులందరూ రాట్నాలమ్మ తల్లి వారికి ఆషాఢం చారే కావడి పట్టుకెళ్తున్నారు. మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా విజయవాడ అమ్మవారికి కూడా ఏటా తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కొత్తగా రాట్నాలమ్మ తల్లి కూడా ఆవిడకి కూడా ప్రతి ఏట ఎక్కడి నుంచి ఇదే రకంగా కార్యక్రమం కొనసాగించాలని మన గ్రామ భక్తులందరూ కూడా నిర్ణయించుకుని మరి ఏదైతే కోరుకున్నారో మరి భక్తులందరూ కోరికలు నెరవేరాలని, అలాగే కాకుండా ఊరంతా కూడా చల్లగొండాలని అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటూ మరి భక్తులు ఇక్కడి నుంచి అందరూ మంచి హంగామాతో గుడికి కార్యకారులతో బయలుదేరి వెళ్తున్నారు. ఓకే. పెరవేగి మండలం కవ్వగుంట గ్రామవాసులం ఆషాఢ మాస సందర్భంగా శ్రీ రాట్నాలమ్మ తల్లి వారికి సారి పట్టి వెళుతున్నాము. ఆ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. కవ్వగుంట గ్రామం పెరవేగి మండలం శ్రీ రాట్నాలమ్మ తల్లి వారికి సారి పట్టి వెళుతున్నాము. అందరము ఆ తల్లి సారి పంటలతో పసిడి వెన్నెలతో అందరినీ కాచి కాపాడుతున్న తల్లి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవంతంగా మహిళా వైద్యుల సమావేశం, జ్యోతి ప్రజ్వలన చేసి సెమినార్ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు బడేటి, చింతమనేని. అట్టహాసంగా ప్రారంభమైన ఆశ్రమం కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు, చైర్మన్ గంగరాజు దంపతులకు ఘన సత్కారం, సేవా కార్యక్రమాలకు శ్రీకారం. ఏలూరు సిఎస్ఐ చర్చ్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి, సంఘ సభ్యులచే ఘన సన్మానం, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని సూచన. మానవత ఏలూరు యూనిట్ సమీక్షా సమావేశం నిర్వహణ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సాయం. భక్తులతో కిటకిటలాడిన రాట్నాలమ్మ ఆలయం, అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్న భక్తులు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.